ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినము అపొస్తలుల పౌలు గారి ద్వారా ఆ సమాజ మందిరపు అధికారితో మాట్లాడుతున్నారు. ఆయన పౌలు గారు ప్రసంగం చేయాలని, పౌలు గారు దేవుని వాక్యం విత్తాలని ఆశపడినప్పుడు, సమాజ మందిరపు అధికారిని కోరినప్పుడు తను భయపడ్డాడు. జనసమూహములు ఉన్నారు కదా, జనసమూహములు ఉన్నారు కదా, వారి వల్ల నాకు ఏమైనా హాని కలుగుతుందేమని. అయితే ఆ దినము పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు గారి ద్వారా ఆ సమాజ మందిరపు అధికారితో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, ఆయన నీకు తోడై ఉన్నారు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు, నీకు ఏ హాని కలుగదు అని ఆ దినం వాక్యమును విత్తారు భక్తుడైన పౌలు గారు. అదే దేవుడు పరిశుద్ధాత్మ దేవునిగా ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. ఆయన నీకు తోడై ఉన్నారు. నువ్వెవరికి జడియొద్దు, నీ ఎవరికి భయపడొద్దు. నీకు ఎటువంటి పరిస్థితులు అనగా అననుకూలమైన పరిస్థితులు ఏర్పడినను ఆ దినము సమాజ మందిరపు అధికారికిని భక్తులైన పౌలు గారికి తోడై ఉన్న దేవుడు ఈ దినము నీకును నీ కుటుంబానికి తోడై ఉన్నారు గనుక నువ్వు భయపడొద్దు, దిగులు చెందొద్దు, ప్రార్థించు, స్తుతించు. ఆయన నీకు తోడై ఉన్నారు కనుక ఆయన నడిపించగలడు, గెలిపించగలడు, దీవించి ఆశీర్వదించగలడు. కనుక నువ్వు ఎటువంటి భయాలకు లోనవ్వకుండా నాకు నా యేసయ్య తోడై ఉన్నాడనే ధైర్యంతో నీవు ముందుకు నడవగలిగితే ఆయన నిన్ను నడిపించగలడు, గెలిపించగలడు. అట్టి గొప్ప వాగ్దానమును దేవుడి దినము నీతో మాట్లాడుతూ నీకు ఇచ్చి ఉండగా నమ్మి ప్రార్థించు, స్తుతించు, ఆయన నీకు తోడై ఉంటారు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు. నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును విన్న, వాగ్దానమును చూచిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.